హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఈరోజు కొత్త రకమైన పళ్ళెం చేయబోతున్నానండి. ఆనియన్స్తో పళ్ళెము చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఓలిగా చేస్తాం కదా, ఒబ్బట్టుకైతే మంచి కాంబినేషన్ అండి ఈ పళ్ళెము. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీరా, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ ఉల్లిపాయలను తీసుకొని పెటల్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి ఇందులోకి వేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపుని వేసుకొని బాగా కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పళ్ళెము. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమంలోకి కొద్దిగా సాంబార్ చేస్తాం కదా, ఆ సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి కారం అంతా సాంబార్ పొడిలోనే ఉంటుంది కాబట్టి చూసుకొని మన కారం తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా నేను రెడ్ చిల్లీ కారం కూడా వేశాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం కలర్ కోసం, కలర్ఫుల్గా ఉంటుంది అని. అది క్లిప్ మిస్ అయింది. మీరు కావాలంటే కారం తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను వేసుకుందాం. కొత్తిమీర ఆకులు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది ఆనియన్స్ పళ్ళెము. చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పళ్ళ్యాన్ని. ఇది పూరీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మోర్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఆల్ రౌండ్ క్లాక్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.